ఈరోజు భారతదేశంలో ఒక గర్వించదగ్గ అంశము వెలుగులోకి రావడం జరిగింది. అదే మహారాష్ట్రలోని సౌందాల అనే గ్రామంలో కుల మతాలకు అతీతంగా జీవితం గడపాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించుకొని కులాలకు మతాలకు వెళ్లకుండా వారు కలిసిమెలిసి బ్రతికే ఒక నిర్ణయం తీసుకొని వారు ఈ దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. అది మేము చూసి చాలా ఆశ్చర్యానికి గురైనాం. ఇంత గొప్ప నిర్ణయమా? అసలు భారతదేశంలో ఉండే వాళ్ళంతా మూర్ఖులే కదా, మరి ఎంత తెలివితేటలు ఎలా వచ్చాయి వాళ్ళకు? భారతదేశం అంటేనే ఒక మురికి కాలువ, మూర్ఖులు. కులము పోదు, కులము ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, ఎందుకు పోవాలి అనే మూర్ఖులే ఉంటారు భారతదేశంలో తప్ప ఈ కులంతో నన్ను కాళ్ళ కింద వేసుకొని తొక్కుతాను అని గ్రహించలేకపోతున్నారు. వాడు నెత్తి మీద ఉంటే వాడు కాళ్ళ కింద ఉంటాడు, వాడు మధ్యలో ఉంటాడట. ఇదేం కల్చర్? ఇది గ్రహించని వాళ్ళు మనుషులు ఎలా అవుతారు? కాబట్టి ఆ యొక్క గ్రామాన్ని అభినందించడం కోసం ఈరోజు మేము ఈ యొక్క మీడియా సమావేశం పెట్టడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో మేము చైతన్యం తీసుకొస్తాం. ప్రతి సర్పంచ్ని కలుస్తాం. మీరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోండి. ఈ యొక్క కుల మత విభేదాల నుంచి మనం బయటకొద్దాం, మద్యపానం నుంచి బయటకొద్దాం, దురలవాట్ల నుంచి బయటకొద్దాం అని చెప్పి ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లో చైతన్యం తీసుకురావడం కోసం మేమంతా కలిసి మహారాష్ట్రకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళందరినీ సన్మానించి వారిని మంచిగా గౌరవించి వారి యొక్క ఆదర్శ భావాలను మేము అపోసన పట్టుకొని వచ్చి ఇక్కడ బోధించాలనే ఒక సత్సంకల్పంతో మేము ప్రజలకు ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశం కులాల వలన 18 ముక్కలైంది. ఒకప్పుడు అఖండ భారతదేశం యూరోప్ నుంచి ఇండోనేషియా వరకు ఉండేది. మరి ఈరోజు ఏముంది? చిన్న ముక్క మిగిలింది భారతదేశం అనేది. దీనికి అంతటికీ కులము కారణం. కులము అనేది అన్ని అనర్థాలకు కారణం. మతము కూడా కారణమే. మూఢనమ్మకాలు లేనంత వరకు మతాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ కులము అనేది చాలా నీచమైన సంస్కృతి. దాన్ని మేధావులు, విజ్ఞానులు అందరూ ఈ యొక్క ప్రజల యొక్క మానసిక స్థితిని మెరుగుపరిచే విధంగా విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. దేశాన్ని స్కూల్గా మార్చి, ఓపెన్ స్కూల్గా మార్చి మనమంతా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈ కులం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మేము గత 6 నెలలుగా కులాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ గ్రామము మా వాదాన్ని స్వీకరించిందా, వారికి వారే మారారా మాకైతే తెలియదు. మేమైతే ఈ భారతదేశంలో ఉన్న కులాన్ని బంగాళాఖాతంలో పడేయడానికి మేము సంసిద్ధులై ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి కులాన్ని తీసేస్తే మా రిజర్వేషన్ ఎట్లా, మా హోదా ఎట్లా, మేము బతుకుడు ఎట్లా అనే దానికి విరుడుగా మీ కులాన్ని పోయినంత మాత్రాన మీకు అన్యాయం జరగదు. ఈ దేశం మీది. ఈ దేశాన్ని నిర్మించింది మీ తాత ముత్తాతలు. ఈ దేశానికి వాటాదారులు, హక్కుదారులు. మీ వాటా మీకు ఇచ్చే మీ కులాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద లింగ వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 5 కోట్ల రూపాయలు కేటాయించి వారి కులాన్ని ప్రభుత్వ రికార్డు నుంచి తీసేయాలనే ఒక ప్రధాన ఎజెండాతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భారతదేశాన్ని కులం నుండి విముక్తి చేస్తాం, మతాలను సంస్కరిస్తాం, అందరినీ ఒక 5 కోట్ల లెవెల్కి తీసుకొచ్చి అక్కడి నుండి ఇంకెంత ఎత్తుకైనా ఎదగడానికి వారిని ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ భారత ప్రజలంతా కులం నుంచి బయటకు రావాలి, అన్యోన్యంగా జీవితాన్ని గడపాలని చెప్పి భారతదేశానికి మేము సందేశాన్ని ఇస్తున్నాం. విద్యావంతులు, మేధావులు, ముఖ్యంగా రిపోర్టర్స్ ఈ యొక్క కులాన్ని చీల్చి చెండాల్సిన అవసరం ఉన్నది. రిపోర్టరే నిద్రపోతే దేశం చీకటే, ప్రపంచం కూడా చీకటే. మరో సూర్యుడు, విలేకరు అంటే మామూలు వ్యక్తి కాదు. మరో సూర్యుడు అన్నా 12 గంటలు వెలుగుతాడు, 12 గంటలు చీకటి ఉంటుంది. కానీ విలేకరికి అలా ఉండదు. 24 గంటలు వెలుగుతూనే ఉన్నాడు. ఈ దేశాన్ని వెలుగులు నింపుతూనే ఉంటారు. కాబట్టి కులం అనే ఈ దురాచారాన్ని చీల్చి చెండాల్సిన బాధ్యత ఉంది. మేధావులకు ఉంది, సామాజికవేత్తలకు ఉంది, విద్యావంతులకు ఉంది, మహిళలకు ఉంది. పిల్లల హక్కుల కోసం పిల్లలే కొట్లాడాలి, వృద్ధుల హక్కుల కోసం వృద్ధులే కొట్లాడాలి. యువత, నిరుద్యోగులు, కూలీలు, రైతులు అందరూ ఈ యొక్క 5 కోట్ల వారి వాటా వారు పొందడం కోసం వారు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మనం తెలంగాణ అప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసినాం. మనకు వచ్చింది ఏం లేదు. ఒక కుర్చీ ఇంకోటి తప్ప ఇంకోటి కూర్చోడు అంతే. ఈ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో 4 ఉంటే 4 5 20 కోట్ల కోసం, మన హక్కు కోసం, మన వాటా కోసం మనం కొట్లాడాలి. కులాన్ని ఎడమకాలతో తన్నాలి అని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. జై ఇండియా, జై ఇండియా.